సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారు ఆయన స్పీచ్ ఈ రాష్ట్ర పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అద్దం పట్టింది అధ్యక్ష. అయితే ఓ పక్కన గవర్నర్ గారి ప్రసంగం కొనసాగుతుంది, ఇంకో పక్కన ఒక పార్టీ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే గవర్నర్ గారి ప్రసంగం ఈడ జరిగేటప్పుడు ఈడ గొడవ చేసి కేకలు పెట్టి కాగితాలు చించి పైనేసి అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా వాళ్ళ నాయకుడు సమక్షంలో బయటికెళ్ళి మీడియాని అడ్రస్ చేశారు అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ పేరుతో అప్పులు చేశారు అధ్యక్ష. మనం అంతకుముందు గజెట్ పబ్లికేషన్స్ ఇటువంటి గవర్నర్ పేరుతో చూసాం. సావరిన్ పవర్ అనే దానికి అప్పు తెచ్చి గవర్నర్ మీద తెచ్చారు, ఫస్ట్ టైం చూసాం. అటువంటిది అదే గవర్నర్ని గౌరవించడం కూడా తెలియని పరిస్థితి మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన చేయకూడదో ఒక ఉదాహరణ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా వ్యవహరించకూడదో అది కూడా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులు రావటం ఇష్టంలే, రాజధానికి పెట్టుబడులు పెట్టి కాంట్రాక్టర్ని బెదిరిస్తున్నారు. కంపెనీలకు భూములు ఇస్తే కోర్టుకి వేస్తున్నారు. ఉర్సా అంటే కంపెనీలు రాకూడదు, ల్యాండు ఏదైనా కంపెనీలకి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చి చేయకూడదు. ఎగ్జాంపుల్ 2007 చెప్తా. 2007లో ఒక 100 కంపెనీలకి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారనే దానికి విప్రో హైదరాబాద్లో 101 ఎకరా అధ్యక్ష. ఆనాటి ధర 428 కోట్లు, 428 crores, 40 కోట్లకి ఇచ్చారు. అగాఖాన్ ఫౌండేషన్ 100 ఎకరాలు 450 కోట్ల విలువ ఉచితంగా ఇచ్చేశారు. బ్రాండిక్స్ కంపెనీ విశాఖపట్నం 1000 ఎకరాలు 3600 కోట్ల విలువ రూపాయికి ఇచ్చారు, ఎకరా రూపాయి లీజ్ కింద. ఇన్ఫోసిస్ గట్కేస్కర్లో హైదరాబాదులో 447 ఎకరాలు 1225 కోట్లు 54 కోట్లకి ఇచ్చేసేసారు. అటువంటివన్నీ మనం చూసాం. కానీ ఇంత ఘోరంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు అని చెప్పేసి కోరుకునే ఒక రాజకీయ పార్టీని మనం ఎవరిని చూడలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డికి ఆయన విధ్వంసం అంటే ఆయనకి ఇష్టం, శవ రాజకీయాలంటే ఇష్టం. ఆయన పార్టీ ఒక ఎమ్మెల్సీ డిక్కులో శవం వేసుకుని వస్తే ఆయన భుజం తడతాడు. ఆయన ర్యాలీలో పోతే ఒకరో ఇద్దరో చనిపోతే పాపం కనీసం పరామర్శకు పోడు. పార్టీ నాయకుల్ని, వేరే పార్టీ నాయకుల్ని బూతులు తిడితే, తల్లిదండ్రులను అగౌరవపరిస్తే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తాడు. పోయేటప్పుడు ఒకరో ఇద్దరో ర్యాలీలో చచ్చిపోవాలా. దీన్ని ఏమంటానంటే నేను మర్చెంట్ ఆఫ్ డెత్. శవ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందుకని నేను మర్చెంట్ ఆఫ్ డెత్ అంటాను. తల్లిదండ్రుల్ని దూషించిన వాళ్ళని కనీసం మందలిచ్చకుండా వాళ్ళని భుజాలు తట్టే మనుషుల్ని మనం చూడలేదు. నేను అందుకనే మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ సభలో ఎవరైనా సరే తల్లిదండ్రులని కనుక కించపరిచే విధంగా మాట్లాడితే, అది ఏ కులం, ఏ పార్టీ, రాజకీయ నాయకులు, బయట వాళ్ళు, ఒక ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లై అయ్యేటట్టుగా దేవుళ్ళు లాంటి తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే, బయట మాట్లాడే వాళ్ళు ఎక్కడన్నా చూసాము, రోడ్డు మీద అడ్డాలు తిరిగే వాళ్ళని. కానీ ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా చేసిన వాళ్ళు
దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఒక ఆయన నెల్లూరు, ఒక ఆయన నిన్న ఇక్కడ చూసాం జైల్లో ఉన్నాడు. అందుకని ఒక చట్టం తేవాలా, నాన్ బిలబుల్ సెక్షన్స్ రావాలా. అనేక చట్టాలు మనం కొత్తగా తెస్తున్నాం, తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్గా జిఎస్డిపి పెరిగిందనేది వాస్తవం. 15,91,000 కోట్ల నుంచి 17,62,000 కోట్లకు పోయింది. 10.75% గ్రోత్ రేట్ వచ్చింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,66,000 నుంచి 2,95,000 వచ్చింది. అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ 7.83, ఇండస్ట్రియల్ సెక్టర్ 9.53, సర్వీసెస్ సెక్టర్ 12.94. ఇవన్నీ చూసాం అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిశ్రమల్లో పెట్టుబడుల్లో లోకేష్ బాబు గారు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని కంపెనీలు. మన దావోస్ పోయినప్పుడు కూడా ఒక లోకేష్ బాబు గారు 45 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. వరల్డ్ టాప్ మోస్ట్ కంపెనీలు ఆర్ఎంజెడ్, బ్లాక్ స్టోన్, బ్రూక్ఫీల్డ్, వెస్టర్న్, జెరా ఇటువంటి కంపెనీలతో ఇంటరాక్ట్ అయినాడు. మన రాష్ట్రం ఊహించింది, మన దేశంలో ఫస్ట్ టైం గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్, 1,36,000 కోట్లు. నేషనల్ క్వాంటమ్ మిషన్ అమరావతి, ఇవన్నీ మనకు గర్వకారణం. నీకు పరిశ్రమలు తరిమేసిన పెద్ద మనిషివి నువ్వు. అటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తి. మనం వచ్చిన తర్వాత తల్లికి వందనం నువ్వు ఒక బిడ్డకి ఇచ్చావు, మేము అన్లిమిటెడ్ మనం ఇచ్చాం. దానివల్ల నేను ప్రాక్టికల్గా ఒకటి చూశాను అధ్యక్ష. నా దగ్గర ఒక 50,000 మంది గిరిజన పాపులేషన్ ఉంది. ఆ బిడ్డలు స్కూల్కి పోరు. ఇల్లిటరసీలో 90% గిరిజనులు ఉంటారు. ఈరోజు లాస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి ఇస్తే ఒక బిడ్డను పంపించి 3-4 ఇంట్లో కూర్చోబెట్టుకునేవాడు. ఈరోజు గిరిజనుల్లో మార్పు వచ్చింది. 3కైనా 4కైనా ఇస్తున్నాం కాబట్టి ఆ 3-4 స్కూల్కి పంపించే పరిస్థితి ఈరోజు వచ్చింది అధ్యక్ష. అది ఒక రకంగా చాలా సంతోషమైన. సరే, మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేను అందరూ తోటి సభ్యులందరూ మాట్లాడినారు. కానీ అన్నిటికంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, నేను సాక్షాత్తు నా కాన్స్టిట్యున్సీ రెవెన్యూ మినిస్టర్ గారికి నేను చెప్పా, మదనపల్లి ఫైల్స్ అంటుంటే అయ్యా సర్వేపల్లికి రా, సర్వేపల్లి ఫైల్స్ ఉన్నాయి, ఒకరోజు మీటింగ్ పెట్టని చెప్పాను. అంత ఆ ఘోరాలు నేరాలు రెవెన్యూలో జరిగినాయి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే మనం కష్టపడి ఆ రెవెన్యూలో జరిగిన తప్పులు రెక్టిఫై చేస్తే పక్క రోజు కోర్టులో స్టేలు తెచ్చేస్తున్నారు. అది కూడా లీగల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కౌంటర్స్ ఫైల్ చేయడంలో సరిగా చేయటం లేదని ఒక ఒపీనియన్ ఉంది. స్టేలు తెచ్చి అక్కడ పారేస్తున్నారు. అవి వికెట్ చేయించుకోవటం చాలా కష్టం అవుతుంది. ఎవరైతే భూ కబ్జాలు చేశారో, కోట్లాది 100 కోట్ల రూపాయల భూములు వాళ్ళ పేదోళ్ళ నోళ్లు కొట్టి మార్చుకున్నారో, ప్రభుత్వ పొలాలు కబ్జా చేశారో, వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. నిన్న మద్యం కుంభకోణంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ దేశంలో ఏం మాట్లాడింది? ఏ మాత్రం ఆత్మగౌరవం ఉండేవాడు నిన్న సుప్రీంకోర్టు సిజే బెంచ్ కామెంట్స్ తర్వాత తక్షణం రాజకీయాల నుంచి విరమించుకోవాలా. ఆర్టీసీ గురించి ఒక కోర్టులో జడ్జిమెంట్ వస్తే ఆనాటి ముఖ్యమంత్రులు రాజీనామా చేసి చూసాం ఆ డెసిషన్ని. ఈరోజు బ్యూరోక్రాట్లు, రాజకీయ పలుకుబడితో ఉన్న హోదాలు అనుభవించేవాళ్ళు, తుది నిర్ణయాలు తీసుకునేవారు. వీరందరి మధ్య నేరపూరిత కుట్ర, క్రియాశీలక సహకారం, కుమ్మక్కు లేకుండా 3,200 కోట్ల భారీ అవినీతి సాధ్యం కాదు. ఇదేమి చిన్న విషయం కాదు. మిమ్మల్ని నేను విడుదల చేయలేను, అందువల్ల బెయిల్ ఇవ్వటం కుదరదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. దీంట్లో బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు 3,200 కోట్లు, ఢిల్లీలో 200 కోట్లకి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కుమార్తె, ఒక ముఖ్యమంత్రి అపజిల్లులు తమిళనాడు, వీళ్ళందరూ జైలుకి పోయినారు. 3,200 crores అంటే ఆనాటి ప్రభుత్వ పెద్దకి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. రాజకీయ నాయకులు ప్రమేయం అంటే ఏ రాజకీయ నాయకుడు, ఎవరు ముఖ్యమంత్రి? అంతకంటే ఇంకా
అంటే ఈ దేశంలో సుప్రీంకోర్టు సీజే బెంచ్ కామెంట్ చేసిన తర్వాత సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి నిన్న ప్రవర్తించిన తీరు మనం చూసాం అధ్యక్ష. ఈ దురదృష్టకరమైన పరిస్థితులు మన రాష్ట్రానికి చుట్టుకున్నాయి. ఇటువంటి వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది. అనేక కేసులు ఉన్నాయి. 2012 కేసుల్లో ముద్దాయి, నిన్న 3200 కోట్లు. అటువంటి ఎన్ని వందల వేల కోట్లు వాళ్ళు వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి రావడం దురదృష్టకరం. లాస్ట్ 5 years మొత్తం రాష్ట్రం కొలాప్స్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్, మోడీ గారి ఆశీర్వాదాలు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పట్టుదల, వాళ్ళ కృషి మనం చూస్తున్నాం. మైనస్ డిగ్రీల్లో ఒక్క క్షణం తీరిక లేకుండా ఇన్వెస్టర్స్తో ఇంటరాక్ట్ అయిన చూసాము. అందుకని నేనేమంటానంటే ఫైనల్గా ఒకటే ఒక మాట పెద్దవాళ్ళని జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాట్లాడిన వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో చట్ట సవరణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.